తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో కన్య రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది? సింహ రాశి వారికి అయితే అవుట్ స్టాండింగ్ గా ఉందని తెలుసుకున్నాం. మరి వీళ్ళ పరిస్థితి ఏంటో? ఫస్ట్ మనకి మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటేనండి, లైఫ్ అనేది ఆనందభరితంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, అనంతంగా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏది అనుభవించినా కానీ చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఎందుకు అంటే మనం ఏమంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు అనమాట. ఇవి సాధించటమే పురుషుని యొక్క లక్షణం. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఈ 4 చుట్టే చేస్తుంటారు. అది ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే. నాకు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు, స్విట్జర్లాండ్ నుంచి ఫోన్ చేశారు. బట్ ఎక్కడున్నా సేమ్ పిల్లలు, భార్య, ఇవే స్ట్రగుల్స్, ఇదే జాబ్ ఉంటుందా, పోతుందా, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా భార్య మాటలు విడిపోయాము, సేమ్ ఇవే రొటీన్గా ఉంటాయండి. భూమి మీద ప్రతి చోట ఈ 4 ఉంటాయండి. వాళ్ళు సాధించాల్సినవి కూడాను ధనం చుట్టూను, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే కోరికల చుట్టూను, లేదంటే కామము, మోక్షము, ఇవి తప్ప ఇంక వేరే ఏమీ లేదని మహర్షులు చెప్పారు. అయితే ప్రాబ్లం ఎక్కడంటే ఇవి సాధించడంలో కొన్నిసార్లు మనం ఈజీగా సాధించేసుకుంటాం, కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు జ్యోతిష శాస్త్రం మనకు ఒక వెలుగు, టార్చ్, జ్యోతి అంటే లైట్, ఈ డార్క్నెస్లో ఒక జ్యోతి చూపిస్తుందండి. ఈ మార్గంలో వెళ్తే కొంచెం చక్కగా బాగుంటుంది, ఈ మార్గంలో వెళ్తే కొన్ని ప్రస్తుతానికి టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెంపరీ, నాట్ ఎవ్రీథింగ్ అండి. ఈ టైంలో కొన్నిసార్లు మీకు చేయకూడదు, కొన్నిసార్లు చేయండి. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయకూడదు, ఈ టైంలో చేస్తే కలిసి వస్తుంది. మ్యారేజ్ ఈ టైంలో చేస్తే ప్రాబ్లం, ఈ టైం అని మనకి ప్రతిదీ ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా ముందుగానే తెలుసుకునే ఒక క్లూస్ని ఈ ప్లానెట్స్ ద్వారా మనకి ఇచ్చారండి. అందుకని ఈ శాస్త్రాన్ని మహర్షులు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, పవిత్రంగా, హోలిస్టిక్గా మనం కూడా చర్చించుకుంటాం. ఇందులో ఇంకొకటి మహర్షులు ఏం చెప్పారంటే అండి, జ్యోతిష శాస్త్రం ఇంటేనే రెమెడీస్ పోతాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా పోతాయి. అందుకని పంచాంగ శ్రవణం కానివ్వండి, మనకి తిరుపతిలో అనుకోండి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారు. ఈరోజు నక్షత్రం ఇది, ఈరోజు కరణం ఇది, ఈరోజు వారం ఇది, అంటే ఇది తెలుసుకుంటేనే మనకి ఆటోమేటిక్ రెమెడీ. అందుకని తిథి ప్రకారం ఎవరైతే తెలుసుకుంటే సంపదలు వస్తాయంట. నక్షత్రం ఏంటని తెలిసి చేసుకుంటే కార్యసిద్ధి వస్తుందంట. ఆరోగ్యం కరణం, అలా వీళ్ళు మనకి అన్ని కళలకు ఇవి తెలుసుకుంటేనే ఆటోమేటిక్ మనకు బ్రెయిన్లో మనకు సిద్ధులు సిద్ధించేస్తాయని చెప్పేసి శాస్త్రాలు వివరించారండి. ఇది చెప్పడం నా అదృష్టం, వినటం మీ అదృష్టం. సుమన్ టీవీ దీనికి వినియటం వాళ్ళకు కూడా అదృష్టం అండి. అంతే కదండి, సుమన్ టీవీలో హై డామినేటెడ్ భక్తి ఛానల్సే కదండి, స్పిరిచువల్ ఇవి డామినేటెడ్గా ఉంటాయి. ప్లస్ ఇంతే కాకుండా వినేవాళ్ళు కూడా అదృష్టం అండి. మనం ఏమనుకుంటామంటే మనమే అంటామంటే కాదండి, నేచర్ కూడాను సూక్ష్మ రూపంలో ఎన్నో భూతాలు ఇవన్నీ ఉంటాయి అంటండి, అవి కూడా ఉంటాయి అంటండి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మంత్ ఎలా ఉంది, నేను ఒక భూతాన్న ప్రేతాన్ని అనుకోండి, వాళ్ళు కూడా వింటుండే మనకి తెలవకుండా ఉండేసి. అందుకని చెప్పేసి ఇట్స్ అ వెరీ హోలిస్టిక్ సైన్స్. మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం అందరితో పంచుకుందామండి. సో కన్యరాశి వాళ్ళకి కూడా చాలా బాగుందండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దస్ కెన్ బి మేనేజబుల్ అండి. అంత పెద్ద అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే సిచ్యువేషన్ అయితే లేదు. మనం చూద్దామండి డీటెయిల్గా ఎలా ఉందో. మనకి కన్యరాశి కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, తర్వాత చిత్త 1, 2 పాదాలు కూడా మనకి కన్యరాశిలో వస్తాయండి. మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పి, పు, షం, నా, ఠా, పే, పో ఈ పేరుతో ఉన్న అక్షరాలు మూరార్ల సి సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి కన్యరాశి వస్తారండి. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు 11వ తారీఖు 12వ తారీఖు కుంభరాశిలో వెళ్తున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ శని ఉన్నారండి. సో సూర్యుడి ప్రభావంతో శని తన ఇచ్చే ప్రభావం తగ్గిపోతుందండి. అది కొంచెం ఏలినాటి శని ఎవరికి నడిచే వాళ్ళకి ఒక శుభ సూచకం మనం చెప్పుకోవాలి, బాగుంటుంది. అంతేకాకుండా శుక్రుడు వీళ్ళకి 2nd హౌస్లో 31st నుంచి 4 నెలల పాటు ఆల్మోస్ట్ 2nd ధనస్థానంలో ఉంటారండి. ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి జనవరి 21st నుంచి మిథున రాశిలో ఉంటారండి. ఈ రాశి స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సూర్యుడు మారకముందు, మారిన తర్వాత లఘు సంచారము లేదంటే సూక్ష్మ గోచరం కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా ఒక మనసులో బాధపడే సంఘటనలు ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుందండి. సూర్యుడు వీళ్ళకి విపరీత వేద కలగజేస్తున్నాడు. 9th హౌస్లో ఉండి 5th హౌస్లో ఉండి పిల్లల విషయంలోనూ కానివ్వండి, తర్వాత ఏదన్నా హై ఇంటలెక్చువల్ ఒక స్ట్రాటజీ పెట్టుకున్నా కానివ్వండి, లవ్ రొమాన్స్ విషయంలో కానీ ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుంది. రెండోది వీళ్ళకి 5th హౌస్లో ఉండటం అవుతుందంటే భార్యతోటి పుత్రులతోటి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎవరైనా కనుక లేడీస్ ద్వారా కానీ లేదంటే జెంట్స్కి అయితే లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా కనుక ప్రాబ్లమ్స్ ఏదైనా కనుక ఇంతకుముందు ఫేస్ చేస్తూ ఉంటే ఒక శత్రువులాగా, ఒక ఎనిమీలాగా వాళ్ళు ఏదైనా కనుక బాధ పెట్టే విషయాలు ఉంటాయి చాలా. అలాంటి వాటిలో ఇవ్వాలంటే ఈ టైంలో ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి అంతకుముందు పడుతున్న బాధల నుంచి చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే,
అయితే వీళ్ళు మారిన తర్వాత ఈవెన్ శని కూడానండి 6th హౌస్లో లేదా గురువు కానివ్వండి ఒక రకంగా న్యూట్రల్, అంటే అలా మంచిగా ఉండదు అలా చెడుగా ఉండదు అన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే శత్రువుల మీద వీళ్ళకి పైచేయి అవుతుంది. తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏదైనా కనుక పని ఇంతకుముందు చక్కగా అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఆ పని ఇంకొంచెం డిలే అవుతుందండి. పని అయితే ఆగిపోదు కానీ సక్సెస్ రావడానికి కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 7వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల అయితేనేమి మనం ఏం చెప్తాం, లేడీస్కి జెంట్స్కి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే మనకి ఇంకా లవర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మేము ఇందాక చెప్పినట్లు ఇవన్నీ మేనేజబుల్, కంట్రోల్ చేసుకునే స్టేజ్లో ఉంటే ఎక్కువగా ఇబ్బంది పట్టడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది, అంత పెద్ద పాజిటివ్ లేదు, అంత పెద్ద నెగిటివ్ నెగిటివ్గా కూడా లేదండి. అయితే మనకి వీళ్ళకి సూర్యుడు 6th హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తాడండి ఈ మంత్ అంతా. ఏం చెప్తారంటే మనకి మహర్షుల సంస్కృతంలో షష్ఠరవు అంటే వీళ్ళ రాశి నుంచి 6వ దాంట్లో మనకి ఉండటంతో ఏమవుతుందంటే కన్యరాశి వాళ్ళకి సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ అని చెప్తారు. అంటే ఈ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అనుకున్న పనులన్నీ చక్కగా ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. శారీరకంగా చాలా బాగుంటుంది, సంతోషపరంగా ఉంటుంది, కష్టాలన్నీ తొలగిపోతాయి, ధైర్యంగా ఉంటారని చెప్తారనమాట. సంతోషకరంగా ఉండేసి చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పుకోనమాట. అయితే 12th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి మనకేం చెప్తారంటే అండి లవ్ రొమాన్స్ విషయంలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ బయటకు సంబంధించిన విషయాల్లో శత్రువుల మీద విజయము, తర్వాత సంతోషంగా ఉండటం, అవుట్ స్పోకెన్, ట్రావెల్ చేయటం, ఇవన్నీ విషయాలు చాలా కలిసి వస్తుంది వాళ్ళకి. అయితే వీళ్ళకి 10th హౌస్లో కుజుడు ఉండటం వల్ల 1st, 5th హౌస్లో ఉండటం వల్ల ఇది కుజుడు అన్న పొజిషన్ అంత బాగుండదు. అలా అని ఎక్కడ బాగుండదు అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ప్రొఫెషనల్స్ మ్యాటర్స్లో ఎలా ఉంటుందంటేనండి నిత్యం క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే కుజు అంటే కుజుడు 10th హౌస్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువగా అటు ఇటు తిరిగే అవకాశం. ఇంతకుముందు ఏంటంటే లగ్జరీగా కంఫర్టబుల్గా కూర్చొని చేసే బిజినెస్ కానివ్వండి, లేదంటే జాబ్ కానివ్వండి, ఆ బిజినెస్ నిమిత్తం లేదంటే ఆ ప్రొఫెషన్ నిమిత్తం వీళ్ళు అటు ఇటు పరుగులు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే ఆ టయానికి భోజనం కూడా చేయరు. ఆ తర్వాత ఏమవుతుందంటే అండి ఆ భోజనం చేయకపోవడంతో మనసులో ఏదో బాధపడేసి ఏదో ఒక టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే అండి ఇలా అటెన్షన్ అంతా ప్రొఫెషన్ మీదకి ఎక్కువ డైల్యూట్ అయిపోతుంది అనమాట. అందుకని ప్రొఫెషన్లో కొంచెం చాలా ప్లానెడ్గా ఉండి టయానికి భోజనం చేస్తూ కూల్గా ఉంటే పనులన్నీ చేసుకోవచ్చండి. పని అంతా ఓవర్ నైట్ ఎత్తినేసుకొని చేయని అవసరం లేదు. బట్ ఆ టైప్ సిచ్యువేషన్ వస్తుంది వీళ్ళకి. అందుకని కొంచెం అవసరమైతే వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని వర్క్ డెలిగేట్ చేస్తూ వేరే ఇంటెలిజెంట్గా కొంచెం పేషెంట్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 1st హౌస్లో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం సపరేషన్, డిసీజ్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊరికి భయపడతారు. అంటే తన ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, మా బాసో లేదంటే మా పై అధికారులు దీని వల్ల మెచ్చుకుంటారా లేదా, నేను కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అని టోటల్గా ఏది చూసినా కానీ ప్రొఫెషన్ రిలేటెడ్ అంతా ఉంటుందండి. ఇది కొంచెం ఒక 2 months ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఈ ఎఫెక్ట్ 2 months ఉంటుంది వాళ్ళకి. 2 months ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటుంది, ఏప్రిల్ 1st వీక్ వరకు ఉంటుంది. అందుకని ఇది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ కాబట్టి మరీ ఓవర్ నైట్ అన్నీ వేసేసుకొని భోజనం చేయకుండా ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని గమనించుకొని ఉదయాన్నే లెగవటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఫుడ్ టయానికి తినటం, రిమైండర్స్ పెట్టుకోవటం ఫుడ్ తినాలని. సో వాటి ప్రయారిటీ ఇస్తే దే కెన్ బి బ్యాలెన్సింగ్ అండి. ఎనీవే ఇట్స్ ఆల్ ఏమంటే ప్లానెట్స్ ఈరోజు ఇబ్బంది పెట్టింది రేపు సుఖపెడుతుందండి. ఈరోజు 10thలో ఉన్న ప్రొఫెషన్ 2 months పోయిన తర్వాత 11th వచ్చేసి మహాభాగ్యం, సంతోషం, భోగాన్ని ఇస్తాడు. అదే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. వీ షుడ్ బి హ్యావ్ పేషెన్స్. అలానే శుక్రుడు, వీనస్ వచ్చేటప్పటికి వీళ్ళకి అంత మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. శుక్రుడు ఒక విషయంలో లవ్, రొమాన్స్, ప్లేజర్స్, తర్వాత ఇవి బయటికి వెళ్ళేవాళ్ళు, రోమింగ్ చేసేవాళ్ళు చాలా అనుకూలమైన మంచి టైం వీళ్ళకి అనమాట. లవ్ బర్డ్స్కి చాలా బాగుంటుంది అనమాట. అయితే 7th హౌస్లో ఉండటం అయితే ఎలాంటి కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఒపీనియన్స్లో ఇద్దరికి మ్యాచ్ అవ్వండి. వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదంటే భార్య భర్తలు కానివ్వండి, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండి, మేల్స్కి ఫీమేల్స్కి, ఈ టైపు ఉన్న వాటిలో ఒపీనియన్స్లో డిఫరెన్స్ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నుంచి కోపం పాడటం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏది చూసినా కానీ వీళ్ళకి ఆపోజిట్ సెక్స్ ద్వారా, ఆపోజిట్ జెండర్స్ ద్వారా ట్రబుల్స్
అవి కూడాను మరీ అంత ఇరిటేటింగ్ ఉండేది ఏం కాదు, బట్ ఒక రకంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా చూస్తే మీరు అడిగినట్టుగా కన్యరాశి వాళ్ళకి ఒక ప్రొఫెషన్లో అప్స్ అండ్ డౌన్స్ తప్పక అవి కూడా మేనేజబుల్ సిచ్యువేషన్ ఉంటే ఒక న్యూట్రల్గా హ్యాపీగా ఉండే మంత్ వచ్చే 2 months కూడా వీళ్ళకి అలానే ఉంటుందండి. రైట్. సో నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మరి కన్యా రాశి వాళ్ళకి నక్షత్రం మీరు అడిగిన విధంగా మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి. దీంట్లో కూడా మనకి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కనుక చూసుకుంటే ఈ ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటుందండి, ఎన్ని బాధలు ఉన్నా కానీ. ఈ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే 2 ఛాలెంజెస్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ 15 days బంధనము, ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, క్షేమంగా ఉంటారు. తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, రాజ్యలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బంధనము అంటే కన్ఫ్యూజన్ అయిన ఒక స్టేట్లో ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది, డైరెక్షన్లెస్గా ఉండే రోజులు అయితే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో వీళ్ళు ఒక గురువుని కలవటం కానివ్వండి, జ్యోతిష్కుని కలవటం కానివ్వండి, లేదా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ బాగా తెలిసిన వాళ్ళని కలిసి ఇలా నా సిచ్యువేషన్ ఉంది ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే బాగా కలిసి వస్తుందండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ చిత్తా వాళ్ళకి చాలా బాగుందండి. వీళ్ళకి ఏది చేసినా కలిసి వస్తుందండి, జయప్రదంగా ఉంటుంది. సో 5 out of 5 అండి, 4 అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఊరుకునే భయపడతారండి, ఏమీ ఉండదు ఆడ. ఈ ఏదో ఒకటి సెక్యూరిటీనెస్ లాగానా ఉంటుంది, బట్ అలా పడిన అవసరం లేదండి. యాక్చువల్గా అయితే బాగుంది, బట్ ఆ సిచ్యువేషన్ వాళ్ళకి అలా వచ్చేస్తుంది. వాళ్ళు ఫైనల్గా రిలాక్స్, ఎందుకంటే జయం ఉంటుంది. అయితే ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి, బట్ ఓవరాల్గా వీళ్ళకి ధనం బాగుంటుంది, సక్సెస్ అవుతారు. ఫైనల్గా మనకు అవుట్పుట్ ఇంపార్టెంట్ కదండి, ఎలా ఉన్నాం అనేది. చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం అటు ఇటు ఇబ్బంది ఉన్నా బట్ ఓవరాల్గా వీళ్ళకి కూడా చాలా బాగుంటుందని తెలుసుకోవాలండి. అయితే మనకి వీటిలో ఈ 3 నక్షత్రాలు అగైన్ ఉత్తర ఫాల్గుని వాళ్ళకి కొంచెం వైరల్ ఫీవర్స్ కానీ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హస్త వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ కానీ చెస్ట్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శారీరకంగా బాగా ఓవర్ హీట్ చేయటం, వీళ్ళు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతూ కొంచెం ఎక్కువగా చలికి ఎక్కువగా తిరగకుండా ఉండటం, ఇలాంటి పనులు కనుక చేస్తుంటే ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు అండి. రైట్. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? రెమెడీస్ వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుందండి. అంటే ప్లానెట్స్ ధనం రావడానికి చాలా సహకరిస్తున్నాయి. ఈ టైంలో వీళ్ళు ఇంకా ధనం బాగా రావడానికి, లేదంటే అనుమానంగా ఉందండి వస్తుందో లేదో అనుకున్న వాళ్ళకి కుబేరు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధుని వల్ల వీళ్ళకి రాజ్యలాభం ఉందండి. చక్కగా ఎవరైనా పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే మేనేజర్ రోల్స్లో చేసేవాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా నాయకత్వ లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళు కనుక రాజశ్యామల యోగం కనుక చేయించుకోగలిగితే చాలా చాలా చక్కగా కలిసి వచ్చేస్తుందండి. ఇంతే కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేసేస్తుంటే మనకి వాళ్ళకున్న తీవ్రతను బట్టి మృత్యుంజయ జపం చేసుకోవటము, శుక్రవారాలు అమ్మవారికి లక్ష్మీదేవి, ఎందుకంటే వీళ్ళకి వీనస్ సహకరించట్లేదండి శుక్రవారాలు కనుక తులసి చెట్టుకి వీళ్ళకి దీపారాధన చేసుకున్నా కానివ్వండి, ఆత్మ ప్రదక్షిణ తులసి చెట్టు దగ్గర చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఇంకా మనకి హైదరాబాద్లో ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక మనకి పెంచర్ల అని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడ ఎందుకంటే బుధుడికి సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ బుధుడికి చాలా సహకరించాలండి. వీళ్ళకి బంధనము, రాజ్యలాభం, బంధనం 2 మిక్స్డ్గా చూపిస్తుంది. లక్కీగా వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ రావాలి. ఇన్ కేసు ఇంకా రావాలి, ఏదైనా ట్రబుల్గా ఉందంటే కనుక మనకి శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో 30 kilometers అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉంటారు. చక్కగా అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఏదన్నా కనుక పూజ చేయించుకోగలిగితే ఆ దోషం ఏమైనా ఉంటే పోయి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. చాలా సంతోషం సురేష్ గారు. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.